सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। सिद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी च प्रसन्ना मम सर्वदा। विमलपटी कमलपुटी पुस्तक रुद्राक्ष शस्त्र हस्तपुटी कामाक्षी अक्ष्मलाक्षी कलित विमंची विभासी वैरिंची लक्ष्मी क्षेम समुद्री लक्ष्मी नृसिंहमदेहि करावलंबम् वागत्तारु संपृक्तं वागत्त प्रतिपत्तये जगत पितरौ वन्दे पार्वती परमेश्वरौ। పరమేశ్వర స్వరూపానికి నమస్కారం। ఈరోజు ఈ వేణుదేవి గ్రామంలో వేయించినటువంటి శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర ఆలయంలో లక్ష్మీ కళ్యాణం అనే ఘట్టాన్ని చెప్పాలని చెప్పి సంకల్పం। మనకి నిన్న రోజున అన్నమయ్య క్షేత్రంలో ఫలముల వేడి చేత జలములు మంగళ స్నానములకు యోగ్యం అవుతాయి। అటువంటి ఫలములను భూదేవి ఇచ్చిందట। ఆ భూదేవి ఇచ్చింది కాబట్టి ఆ భూదేవి శక్తి వచ్చింది, అన్నీ మనకు పెడుతుంది ఆ తల్లి। మనకు ధాన్యం భోజనం కావాలి, ధాన్యం పండాలి, భూదేవి ఇవ్వాలి। మనకి కొబ్బరికాయలు రావాలి, భూదేవి ఇవ్వాలి। పెట్రోల్ కావాలి, భూదేవి ఇవ్వాలి। బంగారం ఇవ్వాలి, భూదేవి ఇవ్వాలి। బొగ్గు భూదేవి ఇవ్వాలి, సమస్తం నీరు భూదేవి ఇవ్వాలి, అన్ని భూదేవి ఇస్తుంది। ఆ పలవములు తెచ్చి ఆ లక్ష్మీదేవి స్నానానికి ఆ పలవములు తెచ్చి ఆ నీళ్ళు భూదేవి వేస్తే ఇచ్చేవాళ్ళ నమ్మకి మనకు సౌభాగ్యాన్ని ఇస్తుంది। అలా చాలా ఉన్నాయి। ఆ తల్లికి ఒక వస్తువు ఇస్తే ఒక్కొక్క దాన్ని మనకి ఇస్తూ ఉంటుంది। ఎప్పుడైనా మీకు చెప్పే అవకాశం ఉంటుందని చెప్పే ప్రయత్నం చేస్తాను। అందుకని దేవేంద్రుడు ఒక మణిమయ పీఠాన్ని తీసుకొని అక్కడ పెట్టాడు। ఇప్పుడు పీఠం ఇచ్చిన వాడికి పీఠం తగ్గుతుంది, లక్ష్మీదేవికి మీరు ఏదిస్తే తగ్గుతుంది। అమ్మవారు మంగళ స్నానం చేయడానికి దాన్ని కూర్చుంది తల్లి। ఇప్పుడు అమ్మవారు స్నానం చేయడానికి నీళ్లు తీసుకుని ఆ తల్లి అలా కూర్చుంది। ఇప్పుడు అమ్మవారు స్నానం చేయడానికి నీళ్లు తీసుకురావాలి। పసుపు కుంకుమలకు లోటు లేకుండా చాలా కాలం నుండి పసుపు కుంకుమతో ఉన్న యువకులు నీళ్లు తీసుకొచ్చి అక్కడ పెట్టారు। ఆ నీటిలో కొద్దిగా పసుపు కలపాలి, తర్వాత దానిలో పలవములు వేయాలి। పలవములు అంటే చాలా ఉన్నాయి, చాలా రకాల పుష్పాలు అవి వేయాలి। ఎప్పుడైనా ఇంకోసారి చెప్పే ప్రయత్నం చేస్తాను। ముఖ్యంగా మామిడాకులు వేయాలి, పుష్పాలు వేయాలి।